ఇది గోపన్నపల్లి చౌరస్తాలో ఇటు డిమార్ట్కి వెళ్ళే రోడ్లో చౌరస్తాలోనే కాకతీయ రిహాబిలిటేషన్ సెంటర్ అని ఉందన్నమాట. ఎక్కడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఊరికి పోయి 15 రోజుల్లో రమ్మంటే మళ్ళీ రావడం ఇబ్బంది అన్న వాళ్ళకి కొన్ని రోజులు కావాలంటే ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఫర్దర్ మెడికేషన్ ట్రీట్మెంట్ కానీ ఫిజియోథెరపీ కావాలంటే కూడా ఇక్కడ జాయిన్ కావచ్చు. అలాగే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసే పరిస్థితుల్లో ఇంటి దగ్గర పేరెంట్స్ ఎట్లా ఉన్నారు అనే టెన్షన్ ఫీల్ అవ్వకుండా, వాళ్ళకి ఇంటి దగ్గర ఎవరు చూసే వాళ్ళు ఎవరు లేరు మెడికేషన్కి అంటే ఎవరైనా మెడికల్ అటెండెంట్ని పెట్టినా కూడా భయం ఉంటుంది, వాళ్ళు కరెక్ట్ కేర్ తీసుకున్నారా, ట్యాబ్లెట్లు ఏమైనా తేడా చేస్తారా, అట్లాంటి టెన్షన్ లేకుండా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఇక్కడ నర్సింగ్ ఫెసిలిటీ బాగుందన్నమాట. అట్లనే డాక్టర్ కూడా సూపర్వైజన్లో జరుగుతుంది. సో ముందు ఏ డాక్టర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తే ఇక డాక్టర్స్ ఫాలోఅప్ చేస్తారు. అట్లనే టైంకి మెడికేషన్ ఉంటుందన్నమాట. అట్లనే 3 times పొద్దున్న టిఫిన్, అలాగే లంచ్, స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎవరైతే పెద్దలు తినలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి వీళ్ళే నర్సింగ్ ఫెసిలిటీ అయితే చూస్తున్నారో నర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తినిపించడం అన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి రూమ్కి కూడా ఒక టీవీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అమౌంట్ పే చేయటం ఎట్లా అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ఫిజియోథెరపీ సెంటర్ ఉంది. ఇది ఆల్రెడీ జాయిన్ అయిన పేషెంట్లకు కానీ, అవుట్ సైడ్ పేషెంట్లకు కానీ, వేరే చోట నుంచి డిశ్చార్జ్ అయ్యే పేషెంట్లకు కానీ ఇక్కడ చేస్తారనమాట. సో హోమ్ విజిట్ కూడా ఉందని అన్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టీవీ ఉంది. అదేవిధంగా ఆ పేషెంట్కి ఏ విధంగా నర్స్ సహాయపడుతుంది తినిపించడంలో. సో అంతా చాలా కేర్ తీసుకుంటున్నారు. సో 24/7 సర్వీస్ అని చెప్పారు. ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నాయని తినగలిగితే వాళ్ళు తినొచ్చు అన్నమాట, ఇబ్బందిగా ఉంటే వాళ్ళు. అట్లనే ఈ బెడ్ పేషెంట్ ఈ పక్కనే వాళ్ళు అడిగి తెలుసుకుందాం అనుభవం ఎలా ఉందన్నది. ఒకసారి ఉంటున్న వారిని కూడా అడిగి తెలుసుకుందాం, ఏ విధంగా ఉంటుంది ఏంటి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయంలో అడిగి తెలుసుకుందాం అనమాట. పర్లేదు, పెద్దలు కాదు కానీ అయితే మీకు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? 25 అంటే ఏదైనా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్కి జాయిన్ అయ్యారు. సో ట్రీట్మెంట్ అంతా మంచి ఒక పక్కన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంత హ్యాపీగా ఇంట్లో అయితే. సో అంటే మనం ఎప్పుడన్నా ఏంటంటే ఈ ఏజ్లో మనకి ఇంట్లో ఎవరు మనకి చేసేవాళ్ళు కొడుకు కానీ పిల్లలు కానీ ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళకి చేయలేకపోతారు. చేయలేనప్పుడు మనకి ఇట్లాంటిదే సదుపాయం అనిపిస్తుంది. మనం చాలా బాగున్నాం, హ్యాపీగా ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత. మీరు ఎక్కడి నుంచి ముందుకు రాకుండా కరీంనగర్ దగ్గర పెద్దపల్లి ఉంటుందిగా, పెద్దపల్లి పక్కనే గోదావరి. ఎక్కడున్నా మనం ఇంట్లో ఉన్నట్టుంది. మన ఊర్లో అన్ని మంచి చూపుతారు, మన ఊర్లో. సో మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎక్కడుంటే హ్యాపీగా ఉన్నాము అనేది కావాలి. అదే ఉంది, ఎక్కడైతే నీకు హ్యాపీగా ఉంది. నమస్కారం. నమస్తే అండి, ఇది యూట్యూబ్ ఛానల్ నుంచి అనమాట. సో జనరల్గా ఎట్లాంటి దాంట్లో మీరు సర్వీస్ ఇస్తుంటారు కదా, మీరు డాక్టర్గా పనిచేస్తారు కదా, ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా? నేను 1 month అయిందండి. 1 month అయింది. సో జనరల్గా ఏంటంటే మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు డాక్టర్గా? మీ విధి అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన పేషెంట్ని మీరు మానిటర్స్ చేస్తాము. ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ పేషెంట్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తారు. రెగ్యులర్గా మానిటరింగ్స్ చేస్తుంటాము. ఎట్లా అంటే మార్నింగ్ ఈవినింగ్ రౌండ్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా డ్రెస్సింగ్స్ ఉంటే ఫోలీస్ క్యాథెటర్ ఉంటుంది కదా, అది చేంజ్ చేయడం కానీ నార్మల్గా అవన్నీ చేస్తాం. ఎందుకంటే నేను అప్రిషియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. రిహాబిలిటేషన్ సెంటర్ హాస్పిటల్ అంటే లేదు, ఎందుకంటే మీ పేషెంట్ కూడా అడ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఒక క్లినిక్ సెంటర్ కింద ఉంటూ మీరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట ఎన్విరాన్మెంట్. సో ఎవరైనా పేషెంట్ ఇక్కడ జాయిన్ అయినా కూడా వాళ్ళకి మంచి సర్వీస్ ఉంటుంది. అట్లనే ఫిజియోథెరపీ కానీ మీ ఓవరాల్ సూపర్వైజర్ కానీ ఎంత బాగుంటుందని నాకు అర్థమైంది చూస్తుంటే. సో మీరు ఇంకా మంచి మంచి సర్వీస్ ఇవ్వాలని, ఇంకా పేషెంట్కి బాగా చూడాలని ఆశిస్తే నేను థ్యాంక్స్ సరే తీసుకుంటే. ఈ వీడియోలో గోపన్నపల్లిలో ఒకటి కాకతీయ రిహాబిలిటేషన్ సెంటర్ ఉన్నదనమాట. అంటే ఈ దగ్గరలో మనకి క్యూసిటీ కానీ, నల్లగండ్ల కానీ, కొల్లూరు కానీ, లింగంపల్లి కానీ చాలామందికి ఇక్కడ దగ్గరలో ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు.
సో ఇక్కడ ఏంటంటే కాకతీయ ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళది ఒకటి శంషాబాద్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉన్నది. సో ఇంతకుముందు వీడియోలో అది చూపించడం జరిగింది. జనరల్గా సిటీలో పేషెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటారు, డిశ్చార్జ్ అవుతుంటారు. డిశ్చార్జ్ అయినాక ఆఫ్టర్ డిశ్చార్జ్ కొన్ని ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అది చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మన ఇంటి దగ్గర ఉందా దూరం ఉందా అనేది సెర్చ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన కొల్లూరు నుంచి చందనగర్ పోవాల్సి వస్తుంది. చందనగర్ అంటే దగ్గర 13 కిలోమీటర్లు అవుతుంది. ఇదే గోపనపల్లి అయితే 8 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ లోపల వస్తుంది. సో అట్లాంటి ఫెసిలిటీ ఒకటి ఈ కాకతీయ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉందన్నమాట. అది ఇక్కడ వీళ్ళు అడిగి తెలుసుకుందాము, ఏమేమి చేస్తారు, ఇన్ పేషెంట్గా చేస్తారా, అవుట్ పేషెంట్ చేస్తారా అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు కదా, అంటే మామూలుగా ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉంటారు, అడ్మిట్ అయి ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేస్తుంటారు. సో అట్లా కాకుండా డిశ్చార్జ్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యి మీ దగ్గరకు వస్తే మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తారు. సో అది వాళ్ళు కండిషన్ బట్టి, ఇన్ కేసు బెడ్ రిడన్ అంటే అవసరం అయితే అడ్మిట్ చేసుకుని ఇక్కడనే చేస్తారు, లేదంటే వచ్చిపోవచ్చు అన్నట్టు. సో సెకండ్ ఇంకా అట్లనే మీకు ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ ఉన్నాయి కదా సెషన్స్ ఇప్పుడు ఉన్నాయి, అవుట్డోర్ ఏమైనా మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? హోమ్ ఉందా, ఓన్లీ ఇక్కడికి రావాలి? అంటే ఇక్కడ ఉంది, హోమ్ కేర్ కి కావాలి రిక్వైర్డ్ అయితే పంపిస్తారు అన్నమాట. సో ఈ సుమారు ఎంత కాలం 6 months అవుతుంది. 6 months అయిపోయింది. సో ఐ థింక్ నాకు తెలిసి ఇది వెరీ నియర్ టు నల్లగండ్ల, కొల్లూరు అండ్ గోపన్నపల్లి వాసులకు, అట్లనే గోలతోటి ఎంత 10 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది అనమాట. సో ఎక్కడ చెప్పాలంటే మెయిన్ చౌరస్తాలో ఉంది సిగ్నల్స్ ఆల్రెడీ మన సెంటర్ అన్నట్టు. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉండదు ఎవరికైనా రావాలంటే కూడా. సో నైస్ అనిపిస్తుంది నాకు చెప్పాలంటే. ఉన్నాయి కానీ ఇప్పుడు చందనగర్ పోవాలంటే కార్లో పోతే కార్ పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదన్నమాట. సో అట్లాంటిది ఈ సెంటర్లో ఉన్నందుకు చాలా అభినందనీయము. సో మీరు కూడా ఇస్తున్న గుడ్ సర్వీస్కి నేను వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.